హెల్ప్ మీ ప్లీజ్. ఎవరైనా ఉన్నారా? హలో 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 చెప్పు తమ్ముడు. హలో మీరెవరు? ఏంటి అక్కడంతా బానే ఉందిగా? రేయ్ ఎవర్రా నువ్వు? అంత ఆవేశపడకు తమ్ముడు. కంగారులో బీపీ రేజ్ అయిందంటే ఏమవుతుందో తెలుసు కదా. టెన్షన్ పెరిగి చచ్చిపోతావు. కాబట్టి కొంచెం మెల్లిగా మాట్లాడు. పైగా నువ్వు ఇంకా చాలాసేపు బ్రతికుండాలి. నేను అడిగిన దానికి మాత్రం నువ్వు సమాధానం చెప్పావంటే త్వరగా ప్రాణాలతో బయటికి వచ్చేయచ్చు. లేదా అలాగే లోపలే ఉండిపోయి చచ్చిపోవాల్సిందే. ఎవరా నువ్వు? అది నేను అడగాలి. ఎందుకురా అలా చేసావు? ఏం చేశాను? ఏం చేసావా? కాస్ట్లీ బైక్, కాస్ట్లీ డ్రెస్, కాస్ట్లీ ఫోను, జీవితంలో దేని గురించి పట్టించుకునే తత్వం, మాకు దొరకనివన్నీ మీ జేబులో ఉన్నాయన్న పొగరే మిమ్మల్ని ఆడిస్తోందిరా. మేమెలా ఉంటే నీకెందుకు బాధ? బాధ కాదురా, మాలాంటి వాళ్లకు రక్షణ లేని పరిస్థితి. మీ బాబులు మీకు కష్టాల గురించి చెప్పుంటే అవేంటో మీకు తెలిసేదిరా. గవర్నమెంట్ ఉద్యోగం, 2 చేతుల సంపాదన, జేబు నిండా లంచం, ఇవన్నీ ఉంటే వాడు నీకేం చెప్తాడులే. పనికి మాలిన తగుల్ బాజీగాడు. ఏంటి మా నాన్నకి ఏమైనా 10 కోట్ల లంచం ఇచ్చి నువ్వేమైనా మోసపోయావా? హలో 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 వేలల్లో జీతం తీసుకునేవాడే కుటుంబాన్ని పోషించడానికి కింద మీద పడుతున్నాడు. మీ నాన్న లంచం కోట్లలో తీసుకుంటున్నాడంటే ఇంకేమేం చేశాడు? హలో ఇంతకు నువ్వెవరు? నీ వల్ల నష్టపోయినోడ్నిరా. అయితే ఏంటి? బాగా ఆలోచించు. హలో 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 ఎక్కడున్నావు? నాన్నతో పాటు గుడికొచ్చాను. ఓ అంత భక్తా? చాచా అలాంటిదేం లేదు. సరే చెప్పు ఏంటి విషయం? ఏ బోర్ కొడుతుందిరా, ఏదైనా సినిమాకి వెళ్దామా? ఏ సినిమాకి వెళ్దాం? ఏ సినిమా అయితే నీకేంటి, మనం సినిమా చూడ్డానికి వెళ్దామా ఏంటి? అవును కదా, సరే ఓ పని చేద్దాం. ఓల్డ్ మెగా థియేటర్లో ఏదో ఒక సినిమా ఆడుతూ ఉంటుంది. ఆ థియేటర్లో ఎవరు ఉండరు. అప్పుడు నీకు ఓకేగా? ఓకే. ఎప్పుడు వస్తావు? ఈ షో అయిపోగానే. అక్కడేం షో? అదే గుడిలో ఉన్నాను కదా, అదే పూజ అయిపోగానే వెంటనే వచ్చేస్తా. సరే ఓకే, త్వరగా రా. ఓకే బాయ్. ఎందుకు? ఏం లేదు, గుడికి వెళ్తున్నాను కదా, హుండీలో డబ్బులు వేయాలి. నీ పేరు మీద అర్చన కూడా చేయించాలి. అందుకు. ఏ మీ నాన్న నీ పేరు మీద బ్యాంకులో చాలా డబ్బు వేశారు కదా, అందులో నుంచి ఖర్చు పెట్టొచ్చు కదా. నా దగ్గర చాలా డబ్బు ఉంది కాదనట్లేదు, కానీ నీ పేరు మీద అర్చన చేయిస్తున్నాను కాబట్టి నీ డబ్బుతో చేస్తే మంచిది. అందుకే ఏదో ఒకటి ఖర్చు పెట్టింది తిరిగి తీసేసుకున్నావు. ఇదిగో ఇదిగో తీసుకో. సారీ ఊరికి సరదాగా అన్నాను రా, కోపడుకో. సరే నువ్వు గుడికి వెళ్ళి మొక్కుకుండ్రా. బాయ్ బాయ్.